హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మాధురి ఛానల్. నేను మీ మాధురి. ఈరోజైతే నా వీడియోలో స్టార్ మురుకుస్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. దీనికోసం బియ్య పిండి అనేది నేను 2 కప్స్ తీసుకున్నాను. ఈ 2 కప్స్ బియ్య పిండిలో నేనైతే అన్ని 1 స్పూన్ క్వాంటిటీలో వేసుకున్నాను. కారము, నువ్వులు, సాల్ట్ ఇవన్నీ ఒక్కొక్క స్పూన్ క్వాంటిటీలో వేసేసుకున్నాను. అలాగే చిన్న స్పూన్ తోటి ఇంగువ కూడా యాడ్ చేసుకున్నాను. అందులోనే కొంచెం వాము కూడా క్రష్ చేసుకొని వేసేసుకున్నాను. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడైతే ప్లెయిన్ ప్యాన్లో మినపప్పు అనేది కొంచెం రోస్ట్ చేసుకుందాం. ఇలా కొంచెం రోస్ట్ చేసుకొని కలర్ మారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని అయితే ఒక 5 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే నేను మినపప్పు మిక్సీకి వేసేసుకున్నాను. మెత్తగా పౌడర్ అయితే రెడీ చేసుకున్నాను. ఇప్పుడు ఈ పౌడర్ దీంట్లో వేసేసుకున్న తర్వాత ఒక 30 గ్రామ్స్ క్వాంటిటీలో బటర్ అయితే మెల్ట్ చేసుకొని దాంట్లో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత దీనికి కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ ఒక డావ్ అయితే మనం రెడీ చేసేసుకుందాం. ఇలా చేసుకున్న తర్వాత ఈ పైన అయితే కొంచెం నెయ్యి అనేది వేసేసుకుని అదంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను. ఇప్పుడైతే ఈ మురుకు ప్లేట్ పెట్టేసుకొని మనమైతే ఈ మురుకులు అయితే మనం డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్ అనేది దాంట్లో వీటిని వేసేసుకుందాము. ఇలా సిమ్లో పెట్టేసుకొని ఈ మురుకు అంతా మనం వదిలేసుకున్న తర్వాత కొంచెం మంట అనేది హై ఫ్లేమ్లో పెట్టుకుందాం. ఇంతే అండి, సింపుల్గా అయిపోతుంది. నేను కొంచెం క్వాంటిటీలో చేశానండి. నేను ఎప్పుడు బియ్య పిండి శనగపప్పుతో చేస్తాను. ఈసారి మినపప్పుతో చేశాను, ఎలా వస్తాయని తెలియదు అనేసి, కానీ చాలా బాగా వచ్చినాయి అండి. ఇదైతే పక్కన ఆంటీ చేశారు. సో మెజర్మెంట్స్ అడిగి నేను ట్రై చేశాను. అందుకనేసి ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఛానల్ని నచ్చితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.